మనలో చాలామందికి ఇంట్లో కాస్త పచ్చదనముంటే ఆ ఫీలింగే వేరు. మొక్కలు కేవలం ఇంటికి అందాన్నివ్వడమే కాదు, గాలిని కూడా శుభ్రం చేస్తాయని మనందరం గట్టిగా నమ్ముతాం. ఇంట్లో ఇలాంటి ఒక చిన్నపాటి పచ్చని ప్రపంచాన్ని సృష్టించుకోవాలనే కోరిక మనందరిలో ఉంటుంది. ఇది మనని తెలియకుండానే ప్రకృతికి చాలా దగ్గర చేస్తుంది. కాని అసలైన ప్రశ్న ఏంటంటే, ప్రతి అందమైన మొక్క సురక్షితమైనదేనా? ముఖ్యంగా ఇంట్లో చిన్నపిల్లలు గాని, మనతో పాటు పెరిగే పెంపుడు జంతువులు గాని ఉన్నప్పుడు ఈ విషయం గురించి ఆలోచించక తప్పదు. ఎందుకంటే కొన్ని అందాల వెనుక నిజంగానే ఒక ప్రమాదకరమైన రహస్యం దాగి ఉంది. ఆశ్చర్యంగా అనిపించినా మనం ఎంతో ఇష్టంగా పెంచుకునే కొన్ని మొక్కలు అస్సలు సురక్షితం కాదన్నది నిజం. మొదటిది డైఫెన్బాచియా. చాలా పాపులర్ ఇది. దాని పెద్ద పెద్ద ఆకులు, వాటిమీద ఉండే ఆ డిజైన్ ఇంటికే ఒక కొత్త లుక్ తీసుకొస్తుంది. కాని అసలు విషయం ఇక్కడే ఉంది. ఒకవేళ పొరపాటున ఎవరైనా, ముఖ్యంగా పిల్లలు, దీని ఆకుల్ని నమిలారనుకోండి, అంతే, వెంటనే నోరు, గొంతులో భరించలేని నొప్పి, దురద, వాపు వచ్చేస్తాయి. చాలా అసౌకర్యంగా ఉంటుంది. ఇప్పుడు చాలా ఇండ్లలో కామన్గా కనిపించే మరో 2 మొక్కల దగ్గరికి వెళ్దాం. ఒకటి అందమైన పీస్లిల్లీ, రెండోది అట్రాక్టివ్గా ఉండే అల్లోకాసియా. ఈ మొక్కల విషయంలో చాలా ఇంట్రెస్టింగ్ పాయింటేంటంటే, ఇవి హాని కలిగించే పద్ధతి. వీటి ఆకుల్లో చిన్న చిన్న స్ఫటికాలుంటాయి. వాటిని కాల్షియం ఆక్సిలేట్ అంటారు. అవి మన చర్మానికి తగిలాయంటే చాలు దులద, అలర్జీలు మొదలవుతాయి. ఇక చూడటానికి చాలా డెలికేట్గా, అందంగా కనిపించే మరో మొక్క అరాలియా. దీని ఆకులు అచ్చం ఈకల్లా చాలా సున్నితంగా కనిపిస్తాయి. కాని ఇది చాలా సీరియస్ విషయం. దీనిలోని విషం నేరుగా మన గుండె స్పందన రేటును, అంటే హార్ట్ రేట్ను ప్రభావితం చేయగలదు. ఇది అస్సలు తేలికగా తీసుకోవాల్సిన విషయం కాదు. మనందరికీ బాగా తెలిసిన మొక్క, దాదాపు ప్రతి ఇంట్లో ఉండే మనీ ప్లాంట్. ఇది ఇంట్లో ఉంటే అదృష్టం, డబ్బు వస్తాయని ఓ గట్టి నమ్మకం. కాని ఆ నమ్మకం వెనుక ఓ చేదు నిజం కూడా దాగుంది. దాని ఆకుల్ని పొరపాటున తింటే మాత్రం వాంతులు, కడుపునొప్పి ఖాయం. చూసారా ఎంత విచిత్రమో! మంచి చేస్తుందని మనం నమ్మే మొక్కల్లోనే ఇంత ప్రమాదం దాగి ఉంది. మరిదంతా విన్నాక మొక్కల ప్రేమికులేం చేయాలి? మొక్కలు పెంచడం మానేయాలా? అస్సలు కాదు. వాటిని తెలివిగా, జాగ్రత్తగా ఎంచుకోవాలి. అంతే. మన ఇంటిని పచ్చగా, అందంగా, ఇంకా చెప్పాలంటే సురక్షితంగా ఉంచుకోవడానికి మనం చేయాల్సింది 3 సింపుల్ స్టెప్స్. అవేంటంటే, 1. ఇంట్లో ఉన్న ప్రతి మొక్క పేరు తెలుసుకోండి. 2. వాటి గురించి ఆన్లైన్లో ఒక చిన్న రీసెర్చ్ చేయండి, అవి విషపూరితమా కాదా అని. ఇక 3. ఒకవేళ ప్రమాదకరమైనవైతే వాటిని పిల్లలకు, పెంపుడు జంతువులకు అందనంత దూరంలో పెట్టండి. అంతే, చాలా సింపుల్. చివరగా ఒక్కటే ప్రశ్న: మీ ఇంట్లో ఏం పెరుగుతోంది? మనం మన ఇంట్లోకి ఏం తెస్తున్నాము అనే స్పృహ ఉండటమే అందమైన, అన్నింటికన్నా ముఖ్యంగా సురక్షితమైన ఇంటికి మనం వేసే మొదటి అడుగు.